చదివేస్తే ఉన్నమతి పోయింది అంటారు కదా. ఎవడో బాగా చదువుతున్నాడంట పాపం, వాడు కాకరకాయ కాకరకాయ అంటే స్కూల్లో వేయకముందు కాకరకాయ కాకరకాయ అంటున్నాడంట. అరే ఇది స్కూల్లో వేయకముందే జాయిన్ చేయకముందే కాకరకాయ అంటున్నాడు, తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయండి అంటే స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కేకరకాయ అనడం మొదలుపెట్టాడంట. అలా ఉంది ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కార్యక్రమంలో శ్రీముఖి తాలూకా వ్యవహారం. ఈ మధ్య కంటిన్యూగా వస్తున్న ఎపిసోడ్స్లో పాపం అమ్మాయి కొన్ని చోట్ల సాధారణంగా అంటే మన చిన్నప్పటి నుండి 1 2 3 4 5 మనం అలా నేర్చుకుంటాం. ఈవిడ ఏందో ఈ మధ్య అది స్టైల్ అంటుందో ఏమనుకుంటాం, ట్యూ అంట. అది ఏందో ట్యూనా చేపలాగా ట్యూ ఏంది, ట్యూ 1 2 3 ఏ అర్థం కాకట్లేదు. అంటే ట్యూ అన్న కొత్త పదం ఏమైనా కనిపెడుతుందా ఈవిడ ప్రపంచంలో? పిల్లలు బిగ్ బాస్ అంటే చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత ట్యూ అని పలకాలనుకుంటారేమో టూని. మనకి స్టైల్ చేయాలంటే కొన్ని పదాలను స్టైల్ ప్రకారం మాట్లాడాలి, కానీ మనం చదువుకున్న చదువుని కేకరకాయ చేయకూడదు కదా. ఇప్పుడు జరుగుతున్న అగ్ని పరీక్ష ఈ ఎపిసోడ్లో అవి స్పోర్ట్స్ ఈ మధ్యలో అవుతున్నాయి కదా, అందులో లెక్క పెడుతుంది 1 ట్యూ అంట. అమ్మ శ్రీముఖి ట్యూ కాదమ్మా, ట్యూనా చేపలాగా 2 1 2 3 లేదు. తెలుగు రియాలిటీ షో కాబట్టి 1 2 3 4 అంటే బాగుంటుంది. లేదు నీకు ఇంగ్లీషే వచ్చు అనుకుంటే 1 2 అనమ్మా. భాషని కూని చేయకు తల్లి శ్రీముఖి.